సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తాం. ప్రియులారా, గతించిన దినము దేవుని యొక్క దాసులు నిలవబడి ఎంతో చక్కనైనటువంటి వాక్య భాగాలు మనకు వినిపించి ఉన్నారు. ఈ దినము కూడా మనము దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఈ దినము మా తాతగారు అయినటువంటి తాడిపర్తి ప్రభాకర్ గారు మరి ఈ దినమున మరణించినటువంటి దినం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ దినాల్లో ఈ యొక్క సువార్త కూడికలు నిర్వహించబడతా ఉన్నాయి. మరి ఈ తారీఖుల్లో ఇక్కడ ప్రత్యేకంగా సువార్త కూడికలు నిర్వహించబడతా ఉన్నాయి. సంవత్సరం ఎంతో కష్టపడి మరి సంఘాన్ని అందరినీ కూడా ముందుగానే మరి గైడ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మేము కూడా మా బంధువులందరం కూడా కలిసి ఈ యొక్క మీటింగ్కి మేము వచ్చి మరి వాక్యాన్ని అందించడానికి మా వంతు బాధ్యతను మేము నిర్వర్తించడానికి దేవుడు మాకు కూడా కృప చూపుతున్నందుకు దేవుని నామానికి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రెండవ దినం లేదా చివరి దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతా ఉన్నాం. మరి ఆదాం మాస్టర్ గారు, అదేవిధంగా ప్రభుదాస్ అన్న, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి పెద్దలందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, నేను వాక్యాన్ని ప్రారంభించక ముందు మా తాతగారి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మీలో 20 సంవత్సరాల కంటే లోపు ఉన్న వాళ్ళు చేయతండి. 20 సంవత్సరాల లోపు వాళ్ళు, 20 years లోపల ఒకళ్ళేనా? మీ అందరికీ మా తాతగారి గురించి తెలియదు, ఎందుకంటే మీరు పుట్టేటప్పటికి ఆయన లేడు కాబట్టి మా తాతగారిని చూడని వాళ్ళు ఒకసారి చేయతండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా తాతగారిని అసలు చూడని వాళ్ళు చూడలేదమ్మా? చూసారా? చూస్తే ఓకే, చూడని వాళ్ళ సంగతి నేను అంటున్నాను. కాబట్టి ఇక్కడ చాలా మంది మా తాతగారి గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మొదటగా కొన్ని మాటలు మరి మా తాతగారి గురించి కూడా నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. మా తాతగారు తాడిపర్తి ప్రభాకర్ రావు గారు. వినండి. మరి మొదట మిలిటరీలో హౌల్దార్గా పనిచేశారు, ఆ తర్వాత టీచర్గా పనిచేశారు, ఆ తర్వాత పాస్టర్గా పనిచేశారు. కొత్తపట్నానికి వచ్చిన ప్రారంభంలో మరి ఇక్కడ ఈ చర్చి నిర్మించడానికి మా తాతగారు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చినటువంటి డబ్బులతోటి మా తాతగారు లేదా మా నాయనమ్మ గారి యొక్క రిటైర్మెంట్ డబ్బులతోటి ఈ చర్చి ఇక్కడ నిర్మించారని తర్వాత మాకు తెలిసింది. ఇక్కడే కాదు, వెంకటరాజుపాలెం అనే ఊర్లో కూడా బ్రదర్ అండ్ సహవాసం కొరకు ఒక మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు అది బ్రదర్ అండ్ వాళ్ళు సహవాసం మధ్యలో ఆ సంఘం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇక్కడ కూడా ఈ యొక్క చర్చి నిర్మించడం, ఈ చర్చిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరాధనలు కొనసాగటం, మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ కూడా మరి సాంసన్ అన్న నిలబడి, మరి ఇంకా మన ప్రభుదాస్ అన్న, తర్వాత వ్యవహాన్ అన్న, ఇంకా మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఆదాం మాస్టర్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా కలిసి నిలబడి ఈ యొక్క సంఘాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మనం దేవుని నామాన్ని స్తుతించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం భాగంలో ఒక మాట ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచన భాగంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. మా తాతగారు దేవుని పని యోగ్యమైన రీతిలో చేశారు. ఆ తర్వాత సిగ్గుపడనక్కరలేని పనివానిగాను
ఆయనతోటి ఆ రోజుల్లో ఎవరెవరు కలిసి వచ్చారో కలిసి రాలేదో నాకు తెలియదు, కానీ శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి ఆయన బయలుదేరి వచ్చేవాడు. మా చిన్నతనంలో మేము గమనించేవాళ్ళం. వచ్చి మరి ఇక్కడే ఉండి ఆరాధన ముగించుకొని ఆ తర్వాత ఆదివారం సాయంత్రానికి మరలా ఇంటికి వచ్చేటువంటి వారు. సిగ్గుపడనక్కరలేనటువంటి పనివానిగా మరి ఉన్నారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించుట లేదా సత్యవాక్య సరిగా మరి ఉపదేశించేటువంటి వానిలో మా తాతగారిని మేము చూస్తా ఉన్నాం. మా చిన్నతనంలో ఒంగోలులో ఉన్నప్పుడు నాన్నగారు ఒంగోలులో సేవ ప్రారంభించిన దినాల్లో కొత్తపట్నంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో, అంటే నాకు తెలియంగా ఒంగోలు రైల్వే క్వార్టర్స్లో కూడా ఒక సహోదరులు ఉండేవాళ్ళు. అక్కడ కూడా ఎక్కువ వెళ్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అక్కడ మరి సత్యవాక్యాన్ని బోధించేటువంటి విషయంలో మరి ప్రతిసారి కూడా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. మా తాతగారు ఆయన బైబిల్ తీసుకొని కూర్చొని రాసుకుంటా ఉండేవాడు. దేవుని యొక్క వాక్యాన్ని వచనాలు రాస్తూ ఉండేటువంటి వాడు. మరి ఆ గుణం మరి ఈరోజు మా అశోబాబాయ్ కూడా ఎక్కువ దేవుని యొక్క వాక్యాలు ఆ విధంగానే రాస్తూ ఉంటారు, ఎక్కువ రాస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించేటువంటి క్రమంలో, సరిగా ఉపదేశించేటువంటి క్రమంలో ఈ గుణాలన్నీ కూడా మరి మా తాతగారు కలిగి ఉన్నందుకు మరి దేవుని నామాన్ని బట్టి ఎంతగానో మరి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఇంకా మా తాతగారి గురించి చెప్పినప్పుడు ఆయన ఎన్నో తిరస్కారాలు, అవమానాలు, తర్వాత ఆపదలు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎదుర్కొన్నాడు. ఒక్కడే ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చేవాడు. మరి మా చిన్నతనంలో ఎప్పుడో 2వ తరగతి 3వ తరగతి చదివేటప్పుడు అనుకుంటాం మేము 1992, 93 టైమ్స్లో అనుకుంటా. అప్పుడు కొత్తపట్నం అంటే మాకు అదొక ఆహ్లాదకరమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే పక్కనే సముద్రం ఉంది కాబట్టి అలాగని చెప్పేసి మేము కొత్తపట్నం వచ్చినప్పుడల్లా సముద్రానికి వెళ్ళే వాళ్ళం కాదు. సముద్రానికి వెళ్ళటం అనేటువంటిది మాకు పెద్ద అంటే గ్యారంటీగా సముద్రానికి వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు, ఇప్పటికీ కూడా లేదు. ఏదైనా అవసరం ఉంటే బాప్తిసం ఇవ్వాల్సి వస్తే, లేకపోతే కుటుంబాలందరూ కలిసి వచ్చినప్పుడు ఏదో సరదాగా కాసేపు ఆహ్లాదంగా అక్కడికి వెళ్ళి రావడం అనేది, కానీ అంతకు మించి మరి కొత్తపట్నం వస్తే సముద్రానికి వెళ్ళాలనే ఆశ కాదు. కానీ కొత్తపట్నం వస్తే బంధువులందరూ కలుస్తారు, అందరితోటి మంచి మాట్లాడవచ్చు. మమ్మల్ని బాగా ప్రేమించేటువంటి ఇక్కడ సంఘ సభ్యులు కూడా ఉన్నారు. ఎంతగానో ప్రేమిస్తారు, ఆదరిస్తారు, పనులన్నీ చకచక చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం వినటానికి బాగా ముందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిగా మేము కొత్తపట్నాన్ని ఊహించుకుంటూ ఉంటాం. మరి వాళ్ళ దృష్టిలో అది సంతోషకరమైన విషయం, దుఃఖకరమైనటువంటి విషయం అంటే ఎంతో గొప్ప బాధ్యత కలిగినటువంటి సంతోషకరమైనటువంటి విషయం కనుక మరి వాళ్ళు ఇక్కడికే వచ్చి సేవ చేయడానికి పూనుకున్నారు. ఆ తర్వాత తాత ఏం చేశాడంటే మరి మా అత్తగారిని కూడా, మాలతి అత్తగారిని కూడా ఇక్కడే మరి సేవా పరిచర్య చేయడం కొరకు అన్నట్లుగా మరి ఇక్కడే ఉంచారు. ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నారు. ఇక్కడే కట్టుకొని ఇక్కడే సేవ చేయడం అనేటువంటిది ప్రారంభించి సేవ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మరి మా జూలి మామగారు కూడా మరి దేవుని యొక్క సేవ ప్రారంభించటం, ఆయన కూడా మరి కొత్తపట్నంలో మరి కొన్ని సంవత్సరాలు సేవ చేయటం, ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఆ తర్వాత అంటే ఉద్దేశం నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఉద్దేశం ఏం చెప్తున్నానంటే, మా కుటుంబాలన్నీ కూడా సేవ కొరకే. మా కుటుంబాల్లో దేవుడు రకరకాలైన ఉద్యోగాలు ఏ పరిస్థితులు ఇచ్చినా అల్టిమేట్ గా మాకేముందంటే సేవా పరిచర్య అనేటువంటిదే. ఆ దృక్కోణం ఒక్కటే మా యొక్క ఎదుట కనిపిస్తా ఉందన్నమాట. కాబట్టి మా తాతగారిని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఆయన హౌల్దార్ గాను, టీచర్ గాను, పాస్టర్ గాను ఆయన ఉన్నారు కదా. సో మేము కూడా అలాంటి ఉద్దేశాలే కలిగి ఉన్నాం. మేము కూడా ఎలాంటి పనులు చేస్తున్నా, మేము ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నా, మా యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు క్రీస్తు ప్రభు వారి యొక్క మరి ద గ్రేట్ కమిషన్ అనేటువంటి దాన్ని మేము కూడా కలిగి ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో, అంటే నేను ఒంగోలు నుంచి ఎప్పుడో అన్న సంవత్సరం అన్న ఏదన్నా బర్త్డే ఫంక్షనో లేకపోతే ఏదైనా ప్రేయరో ఏదన్నా వాక్యం చెప్పడానికి పిలిస్తే రావటమే, కానీ స్వతహాగా మేము ఇక్కడికి ప్రతి వారం వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవో మాకు పెద్దగా తెలియదు. కాబట్టి మరి ఆ తర్వాత వెల్లటూరు సేవ పరిచర్యకి మాలతో అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అగస్టిన్ అన్న కూడా మరి అక్కడికి వెళ్ళటం, ఆ తర్వాత జూల్ మామ భువనగిరిలో సేవ చేయడానికి అక్కడికి వెళ్ళడం. సో ఈ విధంగా ఇక్కడ నుంచి
ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ సేవ చేయాలని, ఇక్కడ సంఘాన్ని బలపరచాలని అనుకున్నప్పటికీ కూడా మరి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి తాతగారు నిర్మించినటువంటి యొక్క దేవుని యొక్క మందిరం అనేటువంటిది ఆ సేవా పరిచర్యలు అదే విధంగా కొనసాగింపబడుతున్నందుకు దాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా తాతగారి గురించి కుటుంబం అంతా కూడా దేవుని భయభక్తులు అనేటువంటి విషయంలో దారి తప్పిపోనటువంటి స్థితి కనిపిస్తా ఉంది. మా తాతగారి యొక్క కుటుంబంలో ఉండేటువంటి కుమారులు కుమార్తెలు, వారి యొక్క కుమారులు కుమార్తెలు, ఈ విధంగా మా వంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క విషయంలో దారి తప్పిపోయినటువంటి వారు కాకుండా అందరూ కూడా అదే దారిలో, దేవుని యొక్క వాక్యానికి విలువిచ్చేటువంటి దారిలో, దేవుని నామాన్ని స్తుతించేటువంటి దారిలో ఉన్నందుకు కూడా దేవుని నామాన్ని మహింపరుస్తా ఉన్నాను. ఇది గొప్పగా చెప్పుకోవటం కాదు. గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే, మా తాత చర్చి నిర్మించాడు. మా తాత చర్చి నిర్మించాడు కనుక ఈరోజు మాకేమైందో చెప్పనా, ఈరోజు మా కుటుంబాలన్నిటిలో కూడా ఒక చర్చి ఉంటుంది. మీరు ఒంగోలు వస్తే ఒక చర్చి ఉంటుంది, విజయవాడ పోతే ఒక చర్చి ఉంటుంది, వెల్లటూరు పోతే ఒక చర్చి ఉంటుంది, విజయవాడ ఇంక మీరు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక చర్చి ఉంటుంది, మా అక్క వాళ్ళ చర్చి ఇంటికి వెళ్ళినా ఒక చర్చి ఉంటుంది. కాబట్టి ఇంకా మచిలీపట్నం వెళ్తే మచిలీపట్నంలో అది ఇల్లు అని చెప్పవచ్చు, అది దేవాలయం అని కూడా చెప్పవచ్చు. నిరంతరాయంగా ప్రార్థనలు ఆరాధనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మా యొక్క కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని ఆలోచిస్తే, మా తాతగారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన దేవుని నామాన్ని స్తుతించినటువంటి విధానం, ఆయన మరి సంఘాలు నిర్మించినటువంటి విధానం వెనుకే మరి మా యొక్క ఆత్మీయ స్థితి యొక్క మరి ఆ డెవలప్మెంట్ అని కానీ, లేకపోతే ఆ యొక్క మరి స్థిరత్వం అనేటువంటి మాట కానీ నేను చెప్పగలుగుతాను. ఆ తర్వాత ఇంకా మా తాతగారి యొక్క విషయంలో మేమేం గమనించామంటే, బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలి, లేకపోతే చనిపోవాలి. ఇదే ఆయన యొక్క యాటిట్యూడ్, ఆయన యొక్క మనస్తత్వం ఇదే. మా నాన్నగారు కూడా చనిపోయే ముందు నెల రోజుల్లో అంటే ఆయన కొద్దిగా అస్వస్థతగా ఉండి ఇంట్లోనే పడుకుంటా అలా ఉన్నాడు. అయితే ఆదివారం గ్యారెంటీకి చర్చికి వస్తాడు, ఎలాగని చర్చికి వస్తాడు. నేను ఒకసారి ఇంటికి వెళ్ళి అన్నాను, నాన్నగారు మరీ మీకు బాగలేకపోతే, బయటికి రాలేకపోతే ఎందుకు మీరు చర్చి దగ్గర దాకా రావటం, అలసట పొందటం, మీరు ఇక్కడే ఉండి పడుకోండి, రెస్ట్ తీసుకోండి అంటే నాన్నన్నాడు, అరే బ్రతికుంటే వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పట్లేదు అంటే అక్కడ ఎక్కడ ఉండాలి, సమాధిలో ఉండాలి, ఇంతేరా అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆయన చనిపోయారు. కాబట్టి ప్రియులరా, బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలి, లేకపోతే ఏమవ్వాలా, చచ్చిపోవాలి, అంతే. అలాంటి కమిట్మెంట్, వాక్యంలో ఉన్నటువంటి కమిట్మెంట్ ని మా తాతగారు కలిగి ఉన్నందుకు, అదే విధానాన్ని ఆ తర్వాత ఉన్నటువంటి మా కుటుంబాల్లో ఉండేటువంటి వారందరూ కూడా కలిగి ఉన్నందుకు మరి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఆ తర్వాత మా తాతగారి గురించి ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సువార్త ప్రకటన. ఆయన ఎలాంటి సువార్త ప్రకటించేవారు అనేటువంటిది ఆలోచిస్తే, ఎక్కువ క్రీస్తు రాకడ గురించినటువంటి సువార్త చేసేవాడు. అంత్యకాల సువార్త, ఎక్కువ క్రీస్తు ప్రభు వారు రాకడ గురించినటువంటి వర్తమానాలు ఎక్కువ ఆయన బోధిస్తూ వచ్చారు. ఆయన వృద్ధాప్యంలో మరి మా చిన్నతనంలో మేము మా తాతగారిని గమనించిన ప్రతిసారి ఆయన మాకు ఎలా కనిపిస్తూ వచ్చేవారంటే, ఆయన వాక్యాన్ని ఏదైనా తీసుకుంటే ఆ వాక్యాన్ని బోధిస్తూ ప్రభు యొక్క రాకడ గురించినటువంటి మాటలు బోధిస్తూ వచ్చేటువంటి వారు. కాబట్టి మా తాతగారు ఎప్పుడు పాడే ఒక పాట కూడా నాకు గుర్తుంది. ఆ పాట నాకు పెద్దగా రాదు, కానీ మీకు వచ్చి అనుకుంటా, ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనా అనేటువంటి పాట పాడేవాడు. అంత్య దినమందు ప్రభు సింహమై ఉంటాడు అని ఆయన పాడుతూ ఉంటే అది మాకు భయం పుడుతూ ఉండేది. ఏందబ్బా తాత ఇలా పాడుతూ ఉంటాడు, నీ గతి ఏంది నీ గతి ఏంది అంటూ ఉంటాడు అని ఆ రోజులో భయపడే వాళ్ళం. ఈరోజు అదే పాట మళ్ళీ మేము కూడా ఇంకొక ట్యూన్స్లో మేము కూడా పాడుతూ ఉన్నాం. మరి మా తాతగారి గురించి చెప్పేటువంటి విషయంలో చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 మనం ఈ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. కాబట్టి మా తాతగారు ఎలాంటి ప్రవర్తన ఫలాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి వాక్య బోధనలు చేశాడో, ఆయన
మరి ఒకానొక పరిస్థితిలో చర్చిని నిర్మించి అందులో విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ నిరంతరాయంగా మరి మీకోసమే అంటే మీ ముందు తరంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి చర్చిలో ఒక చిన్న అలజడి జరిగింది. ఆ తర్వాత చర్చిలో 2 ఆరాధనలు ప్రారంభమైనవి. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పటికీ కూడా నేను హౌల్దార్ని కదా, నేను టీచర్ని కదా, మామిడిపాలెంలో తాత ఉన్నటువంటి ఆ ఇల్లు మామిడిపాలెం మొత్తం మీద మా తాతగారు ఉన్న రోజులన్నింటిలో కూడా మామిడిపాలెం సింహం అనేవాళ్ళు. మామిడిపాలెంకి సింహం. ఆయన మాట్లాడితే ఇంకా మాట్లాడడానికి లేదు, ఇంకెవరు మాట్లాడరు. ఆయన ఏదన్నా మాట అన్నాడంటే ఇంకా అదే ఫైనల్ అనమాట. అలా ఉండేది. కాబట్టి అంతగా ఉండేటువంటి ఆయన కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మీద వ్యతిరేకత పెరిగినప్పుడు ఆయన మౌనంగా దాన్ని సహించుకుంటా పక్కకు వచ్చేసాడే కానీ దాని గురించి పెద్ద పెద్ద గొడవలు తర్వాత ఇంకా ఏయో విషయాల దగ్గర దాకా పోలేదు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం ఏం చేయాలా? పాటించాలా. వాళ్ళు ఎలాంటి విధానాన్ని ఎంచుకున్నారు, ఎలాంటి మార్గంలో నడిచారు, ఎలాంటి వాక్య బోధన మనకు చేశారు, ఎలాంటి విశ్వాసపు విషయాలు మనకు బోధించారు, ఎలాంటి ఉద్దేశాలు వారు కలిగి ఉన్నారు, దేవుని యొక్క సేవా పరిచర్య అంటే ఏంటి, ఆత్మల రక్షణ అంటే ఏంటి, మరి సహోదరుల యొక్క స్థిరత్వం అంటే ఏంటి, వాళ్ళు మరి ఈ భూలోకంలో జీవించినటువంటి జీవిత కాలం మొత్తం మీద పరలోకానికి వాళ్ళు వెళ్ళేటువంటి వారిగా ఉన్నారా, ఈ లోకంలో వారి యొక్క విశ్వాసపు విధానాలు ఏంటి, ఈ విషయాలన్నిటి గురించి మరి మీకు వాక్యం బోధించడమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు సాయంత్రం వేళ మరి ఎక్కువగా ఎప్పుడు జరిగేదంటే సెలవు దినాలు. ఇలా సెలవు దినాల్లో అందరూ కుటుంబాలన్నీ కూడా మామిడిపాలెం ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మరి ప్రతిరోజు సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో మరి కొత్తపట్నం సంఘం గురించి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులైనటువంటి వారు, మరి పెద్దలైనటువంటి వారందరి గురించి మరి ప్రార్థనలో ఆయన జ్ఞాపకం తెచ్చుకునేటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, మరి